హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. ఎగ్ టాస్క్, ఒకసారి టాస్క్ గురించి, నిన్న జరిగిన మ్యాటర్ గురించి, ఆట గురించి అసలు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ అసలు ఎవరు ఎంత చెత్తగా ఆడిర్రు, ఎవరెంత వరస్ట్గా ఆడిర్రు, ఎవరెంత వరస్ట్ బిహేవియర్ చేసిర్రు, కొన్ని వర్డ్స్ యూజ్ చేసిర్రు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఆట, అంత పనికి మాలిన శకలు ఎవరు చేసిర్రు. పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎగ్స్ ఉన్నాయన్న గర్వము, బలం ఉందన్న గర్వము, ఇష్టం వచ్చినట్టు ఆగం వాళ్ళకి ఏది నచ్చితే అది పిచ్చి లేచినట్టు చేసారు అనమాట. అసలు అట్లా ఎవరు చేశారు? నాకైతే ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో వరస్ట్ బిహేవియర్, వరస్ట్ టాస్క్, కొన్ని వరస్ట్గా చేశారు. సో అది ఎవరు చేశారు ఏంటి మీరైతే కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేమ్ విషయం మాట్లాడితే, ఫస్ట్ సంచాలక విషయం పక్క పెడితే, యాజ్ ఎ చీఫ్గా సో నిఖిల్ ది బెస్ట్, 100కి 100% ఇస్తుండు. నాకైతే ఏమైనా అనుకోండి, అబ్బాయి అస్సలు అంత పనికి మాలిన ఆట ఇంకోళ్ళు ఆడతలేడు. ఏమన్నా అంటే సైలెంట్గా కూర్చుంటాడు. డిఫెండ్ చేయాలి, నువ్వు తక్కువ బలం ఎక్కువ బలం అనేది పక్కన పెడితే, నువ్వు ఒక గేమ్ ఆడుతున్నావు, గేమ్లో ఉన్నావు, ఒకరిని వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎగ్స్ తీసుకెళ్తున్నప్పుడు నువ్వు డిఫెండ్ చేయాలి. డిఫెండ్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే పనికి మాల మాటలనే మాట్లాడతాడు. నెక్స్ట్ చూసుకుందాం, ఇది ఒక్కటే గేమ్ కాదు, ఇదే గేమ్ కాదు, ఇది ఒక్కటే గేమ్ కాదు, ఇదే గేమ్ కాదు, ఇది కూడా గేమే, ప్రతిదీ గేమే. ఎండ్ వరకు నీకు తక్కువ బలం ఉండొచ్చు అబ్బా, కానీ నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. నువ్వు ఆడాలి. నువ్వు ఆడకుండా నీకు ఇప్పుడు అక్కడ ప్రేరణ, యష్మి, మణికంఠ, ఆదిత్య, వీళ్ళు ఎగ్స్ తేనికి వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారు. అలా అంత కష్టపడుతున్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న ఎగ్స్ను ప్రొటెక్ట్ చేయకుండా, అండ్ అదే కాదు పక్కనే పెద్ద వేరే వాళ్ళని డిఫెండ్ చేస్తున్నా, వాళ్ళ ప్రేరణని కానీ యష్మిని కానీ అడ్డుకుంటున్నా, అబ్బాయి అసలు ఏ మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. అసలు నాకు అది అసలు నచ్చలేదు. అంటే ఒక చీఫ్గా ఉన్నోడు వాళ్ళకంటే ముందు నిలబడాలి, వాళ్ళకంటే ముందు నిలబడి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. బట్ అసలు అది ఏది లేకుండా, ఇది ఒకటే గేమ్ కాదు, నెక్స్ట్ గేమ్ ఉంది చూసుకుందాం, ఇట్లా పూర్తిగా లో అయిపోయి డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయాడు. సో అది అసలు నచ్చలే, నాకు అసలు నచ్చలేదు. అసలు ఎంత చిరాకేసిందంటే చివరి వరకు. ఇప్పుడు మణికంఠ అసలు అంత ఫిజికల్గా అంత స్ట్రాంగ్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తుండే ఆ మనిషి. పోతుండు, ఏదో తనకు చేతనైనంత చేస్తుండు, ఎగ్స్ తినికి ట్రై చేస్తుండు, తెస్తుండు, ఆడ పెడుతుండు, ఎంతో కొంత పోరాడుతున్నప్పుడు అంత కష్టపడి తెచ్చిన ఎగ్స్ని ప్రొడక్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది ఎవరికైనా. సో అదే అక్కడ మణికంఠకు వచ్చింది. అబ్బాయి మరి నువ్వు ఏం చేస్తున్నావు, చేయాలి కదా. చాలా వరస్ట్ అది, చాలా అసలు అది. దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా లో అయిపోతారు దానివల్ల. అసలు అంత ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు. చివరి వరకు పోరాడు. ఓడిపోయినావు, చివరి వరకు పోరాడు. నువ్వు మధ్యలో నీ టాస్క్ 90 ఎగ్స్తో నువ్వు లీడ్లోకి వచ్చినావు కదా, కాపాడుకుంటే అయిపోయేది ఉండే కదా. బట్ అక్కడ అది చేయలేదు. అసలు అది నచ్చలేదు నాకు. అసలు అబ్బాయి ఆడిన గేమ్ విధానం నాకు నచ్చలేదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నన్ను తిట్టుకున్నా పర్లేదు. అండ్ ఇంకా చాలా వరస్ట్ బిహేవియర్ చేసిర్రు. మాట్లాడే విష్ణుప్రియ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుద్ది. విష్ణుప్రియ అంత పనికి మాలిన మాటలు మాట్లాడొద్దంటే, అప్పుడెప్పుడో ఏం మాట్లాడింది, మేము శుద్ధ పూసలం, మేము పద్ధతిగా పెరిగినాం, ఇంకా నేను తిట్టకూడదులే కానీ సోనియాని ఏదో అనింది అప్పుడు, అడల్ట్రేట్ కామెడీ అది అని అంటే, అప్పుడు ఆమె ఎంత ఫైర్ అయింది. ఆ రోజు పుణ్యస్త్రీ ఏదో అనింది. మళ్ళీ ఈరోజు పేరని నువ్వు ప్రతివ్రత. ఏం మాట్లాడుతున్నావు విష్ణుప్రియ? అసలు నీకు సెన్స్ ఉందా? నోట్లకి ఏం వస్తే అది వదులుతావా? అసలు ఏమనుకుంటున్నావు? నీ క్లాన్లో ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద పీక్ ఆడేది ఏం లేదు. నువ్వు నీ క్లాన్లో ఎక్కువ మంది నీకు బలం ఉంది కాబట్టి నువ్వు ఆడగలుగుతున్నావు. నువ్వు ఒక్కదాన్ని ఉన్నప్పుడు తెలుస్తుంది నీకు ఆట. అతల వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, నీ పరిస్థితి ఎట్లుంటుందని. నీకు ఏదో బలం ఉందని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డిఫెండ్ చేసి ప్రేరణని. సీత కూడా నచ్చలేదు కొంచెం, అక్కడక్కడ సీత బిహేవియర్ కూడా అప్పుడప్పుడు మంచిగా ఉంటుండే. కానీ ఇక్కడ ఈ గేమ్లోకి వచ్చేవరకే ఆ శక్తి టీంలో సీత కావచ్చు, ప్రేరణ, అది విష్ణుప్రియ కావచ్చు, యష్మి కావచ్చు, సోనియా, విష్ణుప్రియ అండ్ ఇంకెవరయా, సీత, అందరి బిహేవియర్ వరస్ట్గా తయారైపోయింది. ఎస్పెషల్లీ అసలు నాకు అసలు విష్ణుప్రియ మాట్లాడే మాటలు అసలు ఎందుకు మాట్లాడుతుందో, అసలు మైండ్ పనిచేయదా నాకైతే అర్థం కావట్లేదు. అంత గలీజ్గా ఆ ఎగ్స్ లాస్ట్లో ఎగ్స్ లెక్క పెట్టేటప్పుడు ఎక్కువ ఉండగానే అన్న అవుతుంది. దేనికి అవసరం అది? అది అంత వరస్ట్ బిహేవియర్. అంటే నువ్వు అవతల వాళ్ళని కించపరుస్తున్నట్టు, నువ్వు అంత వరస్ట్ బిహేవియర్ నువ్వు చేయకూడదు. తప్పది. గలీజ్గా చేస్తుంది. అసలు ఏమన్నా నచ్చట్లేదు అసలు. ఇంకా కానీ నచ్చింది ఏంటంటే ప్రేరణ, యష్మి వాళ్ళ 100కి 100% వాళ్ళు పోరాడిర్రు. అండ్ ఆదిత్య ఓమంటే తెలిసిందే కదా, ఆయనకున్న ఏజ్ ప్రభావం, ఆయన ఎక్కువసేపు గేమ్ ఆడలేడు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవి ఉంటాయి కాబట్టి ఆయన కూడా మ్యాక్సిమం పోరాడు. అబ్బాయి అక్కడ తప్పితే మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం బాగా పోరాడారు, మంచిగా ఆడారు. కానీ ఓన్లీ అబ్బాయి చాలా డిసప్పాయింట్ చేసిండు. సో ఇంకా గేమ్ పరంగా నిఖిల్ టీం వాళ్ళందరూ వాళ్ళకు పృథ్వీ
ఇంకా వాడంత వరస్ట్, వాడంత వేస్ట్, వాడంత పనికిమాలినోడు, వాడంత అగ్రెసివ్ ఇంకా ఎవ్వలేడు. ఎంత గలీజ్ గేమ్ ఆడిందంటే పృథ్వీ పిచ్చి లేచిపోయింది చూసే వాళ్ళకి కూడా. అంటే ఆ బిహేవియర్ డిఫెండ్ చేయడం కోసం వాళ్ళని అమ్మాయిలు ఇద్దరిని పట్టుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం వాళ్ళని, అది ఏ మాత్రం నచ్చలేదు. అదంతా వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్. సో ఓవరాల్గా ఆ ఎగ్ టాస్కే నాకు పిచ్చి లేచిపోయింది. అండ్ నిఖిల్ కూడా కొన్ని చోట్ల ఇంబ్యాలెన్స్ అయిపోయిండు, ఆగమాగం చేసిండు. ఇంకా సోనియా కూడా వేస్టే, అసలు డిఫెండ్ చేయడం ఒకటి తప్పితే ఆమె పెద్ద గేమ్లో పీకింది, ఆడింది ఏం లేదు. అండ్ ఇంకా సంచాలక్గా అబ్బా నబీల్ నువ్వు వద్దురానా ఆయన, నువ్వు సంచాలక్, నువ్వు దేనికి చేత కాదు నీకు సంచాలక్గా. ఒక పాయింట్ స్ట్రాంగ్గా మాట్లాడడం లేడు, నీకు రాదు, గట్టిగా మాట్లాడలేడు, అనుకున్న రూల్స్ చెప్పలేడు. అతలలో వచ్చి మీద పడగినా ఓకే తీసే ప్రేరణ ఆడబెట్టేసే. ఎంత వేస్ట్. స్ట్రాంగ్ లేడు, స్ట్రాంగ్గా డిఫెండ్ చేయట్లేడు, స్ట్రాంగ్గా మాట్లాడట్లేడు. అంత వరస్ట్ అనమాట. అసలు ఆ టాస్కే నాకు చిరాకేసింది. ఈ టాస్క్ మొత్తంలో ఇంకా దరిద్రం ఏంటంటే పోయి ఆ రెడ్ ఎగ్ ఉంది చూసినా, ఆ రెడ్ ఎగ్ కూడా వాళ్ళకే దొరికింది. ఆ రెడ్ ఎగ్ అన్న వీళ్ళకి దొరుకుంటే కొంచెం ఏదన్నా సేఫ్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి ఏదన్నా పవర్ వచ్చేది. అంటే శనివారం ఖచ్చితంగా చెప్తాడు ఆ రెడ్ ఎగ్కి ఏదో ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ కూడా అటే పోయింది. అండ్ మీ నామినేషన్లో ఎవరైనా సేవ్ చేయొచ్చు, లేకపోతే మండే నామినేషన్లో ఎవరైనా సేవ్ చేయొచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట. సో అది జరిగింది. ఓవరాల్గా ఎగ్ టాస్క్ విషయంలో ఏం జరిగింది ఏంటి, సో మీకు ఎట్లా అనిపించింది? నాకైతే అసలు టాస్క్ నచ్చలేదు. టాస్క్లో ఎస్పెషల్లీ విష్ణుప్రియ అస్సలు నచ్చలేదు, అండ్ ఆ అబ్బాయి అస్సలు నచ్చలేదు. పృథ్వీ ఇంకా వరస్ట్ గా ఇన్ ద బిగ్ బాస్ వరల్డ్ అంటే పృథ్వీ అని చెప్తా. ఈ వీక్ ఎలిమినేట్ చేసిండు, పృథ్వీని ఎలిమినేట్ చేసిండు. వేస్ట్. అది నోటికి ఏది వస్తే అది ఎట్లా ఫిజికల్గా ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తుండు, నాకు నచ్చలేదు. మణికంఠ, ప్రేరణ, యష్మి ప్రేరణ చాలా బాగా ఆడారు. సో వాళ్ళు ఆడారు, కాకపోతే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉన్నాయన్న దాంతో ఇంకొంచెం ఎక్కువ చేసినమాట. సో ఆ ఎక్కువ అనేది అంత నాకు నచ్చలేదు. నిఖిల్ వాజ్ గుడ్, బాగా ఆడాడు, కాకపోతే ఆ నిఖిల్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు. సో అది అవ్వద్దు. అబ్బాయి అయితే ఇంకా వేస్ట్, ఇంకా ఏదో చేతగానుడు కాక ఒక అడ కూర్చున్నట్టు అట్లా కూర్చొని సోది మాటలని చెప్తుండు. సో అది చెప్పకూడదు, పోరాడాలి, అది చేయలేదన్నమాట. సో ఓవరాల్ బిగ్ బాస్ ఈ టాస్క్ ఎక్కడ కూడా అంత గేమ్ లాగా వెళ్ళలేదు, వైలెంట్గా వెళ్ళింది. ఇంకా చాలా జరిగినాయి, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, గుద్దుకోవడాలు అన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అలా అవన్నీ సాటర్డే రోజు మొత్తం బయటకు వస్తాయి, ఎవరెవరు ఏం చేసేది ఏందనేది. సో మరి నాకు సార్ ఏం చేస్తాడో చూద్దాం. సో ఇది ఓవరాల్గా జరిగింది ఈ ఎపిసోడ్ గురించి. అయితే నాకున్న అభిప్రాయం వీళ్ళు వేస్ట్, ఇంకా వేస్టే, ఇంకా గుడ్ అనేది ఎవరు లేదంతా. ఓకే, దట్స్ ఇట్ గైస్. అది ఈ వీక్ ఎపిసోడ్ రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకేమనిపించిందో ఎవరు రైట్ ఎవరు కామెంట్ చేయండి. శక్తి టీం బెస్టా, కాంతారా టీం బెస్టా, టీం ఏది బెస్ట్ అని కాదు, ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎవరు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, సో అది మాత్రం కామెంట్ చేసేయండి.